హాయ్ అండి. ఇవి పెద్ద సైజులో వచ్చినాయి కాబట్టి ఈ రైలు బాగుంటాయండి. పచ్చిరాయలు వేపుడు పెట్టుకున్నా, ఇగురు పెట్టుకున్నా. తలకాయలు కాళ్ళు తీసేసి ఇలా చేసుకోవడం. చెడు వేపుడు పెట్టుకున్నాము. ఇంకా మీ అన్నయ్య గారు కుక్కర్లు ఉన్నాయి కదా, కరెంట్ కుక్కర్ అది యూజ్ చేయంటే ఇదిగో ఇందులో రైస్ ఉండేసి వామ్లో ఉంచేసాను అనమాట. కరివేపాకు, పచ్చిమిర్చి, మెత్తలకు మాట ఇది ఒక్క పచ్చిరాయి తిన్న చికెన్ ముక్క తిన్నట్టు ఉంటుందండి. కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు పచ్చి మసాలా చూపించాను కదా, ఆ మసాలా మొత్తం వేసేస్తాను. ఇది బాగా మగ్గాలన్నమాట. ఇదేమో కూర ఉడుకుతుంది, దీని మీద కూడా మూత పెట్టేయండి. మామిడికాయ పచ్చిరాయలు వండేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ వేసేసాను. మామిడికాయ ముక్కలు వేసేస్తాను. మెత్తలకి ఉల్లిపాయ ముక్కలు బాగానే వేగిపోయింది. పసుపు, కారం, పచ్చి మసాలా ముక్కలు కూడా కొంచెం వేసి వేపుకున్నాం. ఇవి ఉల్లిపాయ ముక్కలు ఉడకాలి. ఇవ్వండి కర్రీస్ అయితే పచ్చిరాయలు, మామిడికాయ, తలకాయ కర్రీ. ఇందులో ఏమో పచ్చిరాయలు ఇగురు. ఒకేసారి 3 కూరలు వండానండి. ఈరోజు సండే స్పెషల్. మీరు ఏం చేసుకున్నా సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి.